అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఈ కథ పేరు యముడినే ఎదిరించిన యువతి. అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదండి. యముడినే ఎదిరించిన యువతి ఎవరండి? సావిత్రి. సావిత్రి తన భర్త అయినటువంటి సత్యవంతుని ప్రాణాలు కాపాడుకోవడానికి యముడితో ఎలా పోరాడిందనేదే ఈ కథ యొక్క సారాంశం. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? మద్రదేశానికి రాజైన అశ్వపతికి లేక ఒక పుత్రిక పుడుతుంది. ఆ బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వరాజ వంశజుడైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్నే తన భర్తగా నిశ్చయించుకుంటుంది. అతడి తండ్రి ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకుని భార్యా సమేతుడై అరణ్యంలో జీవిస్తున్నాడని నారదుని ద్వారా విని సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక్క సంవత్సర కాలమేనని, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కాని సావిత్రి పట్టువదలక మార్గాంతరం చూపమని ప్రాధేయపట్టంతో నారదుడు ఆమెకు ఓ వ్రతాన్ని గురించి చెప్పి తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. ఒక దేశ రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా గడుపుతూ అత్తమామల సేవలో భర్త అనురాగంలో మునిగి తేలుతుంటుంది. ఇలా ఏడాది గడుస్తుంది. భర్తకు అంత్యకాలం సమీపించిందని తెలుసుకున్న సావిత్రి భర్త తలను తన ఒడిలో ఉంచుకుని సావిత్రీదేవిని ఆరాధిస్తుంటుంది. ఇంతలో మహిషపు గంటలు గణగణమని మోగగా పాశహస్తుడై వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవాన్ని తీసుకువెళ్తుండటం కంటపట్టంతో యముణ్ణి అడ్డుకుంటుందామె. యముడు ఆమెతో, నేటితో నీకు నీ భర్తకు రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైన భర్త శరీరాన్ని చెట్టుచాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. యముడు ఆమె ధైర్యానికి విస్తుపోతూ, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను, కోరుకో అన్నాడు. సావిత్రి తన అత్తమామలకు చూపును, పోగొట్టుకున్న రాజ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించింది. అనుగ్రహించాడు యముడు. అయినా సావిత్రి తన వెంట రావడంతో, సావిత్రి, నీ కోరిక తీర్చాను కదా, ఇకనైనా మరలిపో, పోని మరొక్క వరం కోరుకో అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 100 పుత్రులను అనుగ్రహించాడు యమధర్మరాజు. అయినప్పటికీ తనను అనుసరించి వస్తున్న సావిత్రితో యముడు, మరొక్క వరమిస్తాను అడుగు అన్నాడు. స్వామి, స్త్రీకి 5వ తనాన్ని మించిన సంపద లేదు కనుక నా సౌభాగ్యాన్ని తిరిగి ప్రసాదించండి అని వినమ్రంగా చేతులు జోడించింది. యమధర్మరాజు సావిత్రి వినయ విధేయతలను సమయస్ఫూర్తికి మెచ్చుకుని సత్యవంతుని పునర్జీవితుణ్ణి చేసి వారిద్దరిని ఆశీర్వదించి వెనుతిరిగాడు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.